యాక్షన్ సినిమా సూపర్ 100 డేస్ పక్కా 175 డేస్ సిల్వర్ జూబ్లీ సినిమా కత్తి సినిమా సూపర్ డైరెక్షన్ అదిరింది సినిమా 200 డేస్ సినిమా బొంగులా ఉంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా కంప్లీట్ గా తీయాలి అనుకుంటే 24 క్రాఫ్ట్స్ కరెక్ట్గా పనిచేస్తేనే ఒక సినిమా అనేది పబ్లిక్లోకి అయితే తీసుకురాగలమండి. మరి ఆ 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మొదటగా మీరు చూసుకున్నట్లయితే స్టంట్ ఆర్టిస్ట్. ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. ఈ స్టంట్ ఆర్టిస్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి, బైక్స్ మీద స్టంట్లు చేస్తుంటారు కదా, ఫ్రంట్ టైర్ లేపడం, బ్యాక్ టైర్ లేపడం. మన డైరెక్టర్ ఒక సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు ఈ విధంగా బైక్ రోలింగ్ అవ్వాలి, ఇక్కడ బైక్ లెగాలి, ఇక్కడ పైకి సిమెంట్ బస్తాల మీదకి ఎక్కించి పైకి అయితే జంప్ చేయాలి. మీరు పుష్ప సినిమాలో చూసారు కదా, మనకి లారీ అయితే ఎలా ఎగిరి కిందకి అయితే ల్యాండ్ అవుతుంది. మొత్తం ఇవన్నీ కూడా స్టంట్ ఆర్టిస్ట్, స్టంట్ డైరెక్టర్ కూడా ఉంటారు. స్టంట్ డైరెక్టర్, స్టంట్ ఆర్టిస్ట్ కలిపి మనకి ఆ సీన్ అయితే మనకి డిజైన్ అయితే చేస్తారనమాట. కానీ సెకండ్ మీరు చూసుకున్నట్లయితే ఆర్ట్ డిపార్ట్మెంట్. ఫ్రెండ్స్ ఇది మీరు అందరికీ తెలిసిందే కదా, ఒరిజినల్ కత్తులు, గొడ్డళ్ళు, మనకి ఏది కావాలనుకున్నా సరే మనకి ప్లాస్టిక్ ప్యారిస్ తోటి తయారు చేసి మనకి తెస్తారనమాట. వీళ్ళ కష్టం మామూలు కష్టం కాదండి, ఆర్ట్ డిపార్ట్మెంటే ఎక్కువ కష్టం. మీరు బాహుబలి సెట్ చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ బాహుబలి సెట్ మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా కూడా ఆర్ట్ డిపార్ట్మెంటే ఫ్రెండ్స్. ఇంకా మూడోది మనం చూసుకున్నట్లయితే సినీ ఆటోగ్రాఫర్. ఫ్రెండ్స్ ఇతన్ని డైరెక్టర్ అని కూడా అంటారండి. ఫస్ట్ డైరెక్టర్ గారు ఇతనికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేనైతే ఈ విధంగా అనుకుంటున్నాను ఈ సీన్ తీయాలని అని చెప్పేసి అయితే సినీ ఆటోగ్రాఫర్ చెప్తే ఫస్ట్ ఆ సీన్ అతను ఊహించుకొని, ఫస్ట్ సినిమా అతని కళ్ళతో అతను ఊహించుకొని మనకి తెర మీద అయితే చూపెడతారు అన్నమాట. ఏ ఫ్రేము ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ కలర్ ఎంత ఇస్తే బాగుంటుంది, కలర్ గ్రేడింగ్ అంటారు కదా, ఈ కలర్ గ్రేడింగ్ అంతా కూడా సినీ ఆటోగ్రాఫర్ అయితే చేస్తారండి. ఇప్పుడు అంతేకాదండి, ఒక సీన్ ఏదైనా మనం చూస్తున్నప్పుడు మనకి మొబైల్లో కానీ లేదంటే సినిమాలు ఎక్కడ కానీ ఆ సీను ఎలాగా మనం తీస్తే పబ్లిక్కి ఇంట్రెస్టింగ్గా చూస్తారు అనేది కూడా సినీ ఆటోగ్రాఫర్ చేతిలోనే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇంకా 4 మనం చూసుకున్నట్లయితే ఎడిటింగ్ అండి. సినిమా అంతా కూడా తీసి డైరెక్టరు ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే ఎడిటింగ్ వాళ్ళకే ఇస్తారు. ఫస్ట్ ఎడిటింగ్ వాళ్ళే చూస్తారు సినిమా, ఏ సీన్ ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏంటి కరెక్షన్స్ అన్నీ కూడా మన ఎడిటింగ్లోనే ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఒక సీన్ని లెంత్కి తగ్గట్టు ఎడిటింగ్ చేస్తారండి. ఓకేనా, ఇక్కడ సీన్ ఉండాలి, ఇక్కడ సీన్ ఉండకూడదు, పక్కన డైరెక్టర్ కూడా ఉంటారు, చెప్తుంటారు అన్నమాట, ఈ సీన్ నాకు ఎంత కావాలి, ఈ సీన్ ఎంత కావాలి. దానిలో డెప్త్ని ఏదైనా సరే కరెక్షన్ చేయాలనుకున్నా సరే ఈ ఎడిటింగ్ వల్లే అవుద్ది అనమాట. ఇంకా నెంబర్ 5 అండి. నెంబర్ 5 మీరు చూసుకున్నట్లయితే డబ్బింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా, ఒక సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అండి. హీరోస్కి హీరో వాయిస్ అవ్వడం, హీరో వాయిస్తో చెప్పించడం, దాన్ని తప్పులు లేకుండా చెప్పించడం, కరెక్ట్గా సీన్ టు సీన్ మనకి కరెక్ట్గా అయితే చెప్పించడం, ఏ సీన్కి ఆ సీన్ కరెక్ట్గా కూర్చోబెట్టడం, లిప్సింక్లు అన్నీ కూడా ఈ డబ్బింగ్ వాళ్ళు చూసుకుంటారండి. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 6 మనం చూసుకున్నట్లయితే డ్రైవర్స్ అండ్ డైలీ వర్కర్స్ అండి. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే కదా, హీరోయిన్స్ తర్వాత ఆర్టిస్టులు ఎవరిని తీసుకెళ్లాలన్నా, డ్రాపింగ్ చేయాలన్నా, తీసుకురావాలన్నా సరే డ్రైవర్స్ ఖచ్చితంగా మెయిన్ పాత్ర అయితే పోషిస్తారు. అందుకే మన వర్కర్స్ కూడా దీంట్లోనే పర్సనల్ అసిస్టెంట్స్ కూడా ఉంటారండి. హీరోలకి హీరోయిన్స్కి పర్సనల్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 7 మీరు చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ యూనిట్ అండి. వీళ్ళ పని ఏంటంటే షూటింగ్కు చాలామంది అయితే చేస్తుంటారు కదా, కాస్ట్యూమర్స్కి ఏమన్నా కావాలంటే ఈ ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు అడుగుతారు. అలాగే అందరికీ ఫుడ్ మనకి ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి మొత్తం అంతా కూడా ఈ ప్రొడక్షన్ యూనిట్ చేతిలోనే ఉంటుందండి. ప్రొడక్షన్ అంటే ఫుడ్ డిపార్ట్మెంటు, అలాగే మనకి కాస్ట్యూమ్స్ వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, అలాగే ఫుడ్ వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా, అందరికీ ఇంకేం కావాలో చూసుకోవడం అనేది ఈ ప్రొడక్షన్ యూనిట్ పని అనమాట. ఇంకా నెంబర్ 8 మీరు చూసుకున్నట్లయితే స్క్రిప్ట్ రైటర్స్. ఇంత పాటలు రాసేవాళ్ళు, అలాగే మనకి సీన్లు రాసేవాళ్ళు, అలాగే మనకి కామెడీ జోక్స్ అవి రాస్తుంటారు కదా, మనకి అన్నీ రాసేవాళ్ళు, పల్లవీలు, చరణాలు, ఇంకా అన్నీ కూడా వీళ్ళందరూ కూడా స్క్రిప్ట్ రైటర్స్లోనే మనకి వస్తారనమాట, ఈ కేటగిరీలోకి వస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీరు నెంబర్ 9 చూసుకున్నట్లయితే మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఇది అందరికీ తెలిసిందే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలన్నా సరే, పాటలకి మ్యూజిక్ ఇవ్వాలన్నా సరే అంతా కూడా మనకి మ్యూజిక్ డైరెక్టర్ వల్లే అవుతుంది అనమాట. నెంబర్ 9 మ్యూజిక్ డైరెక్టర్. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 10 మీరు చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అండి. వీళ్ళ పని ఏంటంటే చాలా డిపార్ట్మెంట్లు అయితే వర్క్ చేస్తూ ఉంటాయి కదా, వీళ్ళకి ఏమైనా కావాలా డబ్బులు మ్యాటర్లు అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మొత్తం అందరూ చూసుకుంటారండి. అంతేకాకుండా సినిమాకి లొకేషన్స్ పర్మిషన్స్ కావాలనుకున్నా సరే వీళ్ళే చూసుకుంటారు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 11 మీరు చూసుకున్నట్లయితే టెక్నికల్ డిపార్ట్మెంట్ అండి. ఇంకా కెమెరాస్ ఆన్ అవుతుంటాయి, లైట్లు ఆన్ అవుతుంటాయి, ఇంకా ఎలక్ట్రిక్ వర్క్స్ ఏవైతే ఉంటాయో
ఇదందరూ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేస్తారనమాట. షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే వాళ్ళని టెక్నికల్ యూనిట్స్ అయితే అంటారండి. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 12 మీరు చూసుకున్నట్లయితే స్టూడియో వర్కర్స్ అండి. మనకి అవుట్డోర్లోని మనకు షూటింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్లో అన్ని క్రాఫ్ట్ వాళ్ళకి ఏం కావాలో చూసుకునేదే వీళ్ళ డ్యూటీ అండి. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 13 మీరు చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ అసిస్టెంట్ అండి. ఇప్పుడు డైరెక్టర్కి ఏమన్నా కావాలి అనుకుంటే వీళ్ళైతే అరేంజ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 14 మీరు చూసుకున్నట్లయితే మేకప్ అండి. ఒక హీరోకి మేకప్ అయ్యాలన్నా, లేదనుకుంటే కామెడీగా ఫేస్ కనబడాలన్నా, లేదనుకుంటే సీరియస్గా ఫేస్ లుకింగ్ కనబడాలనుకున్నా సరే మేకప్ ఆర్టిస్ట్ వల్లే వర్క్ అయితే అవుద్ది అనమాట. మీ అందరికీ తెలిసింది కదా మేకప్ ఆర్టిస్ట్. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 15 మీరు చూసుకున్నట్టయితే కాస్ట్యూమ్ డిజైనర్ అండి. మీ అందరికీ తెలిసిందే ఏ సీన్కి ఏ బట్టలు వేయాలి, కింద ఏటేయాలి, పైన ఏటేయాలి, హీరోకి ఏ కాస్ట్యూమ్ ఇస్తే హీరో అందంగా కనబడతాడు, ఇలాంటివన్నీ చూసుకునేదే కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ అండి. ఇంకా నెంబర్ 16 మీరు చూసుకున్నట్లయితే మూవీ క్యాస్టింగ్ అండి. వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే హీరోయిన్స్ ఉంటారు కదా, యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎవరెవరు ఏ టైంకి కావాలో మొత్తం ఈ డేట్లన్నీ కూడా మేనేజ్ చేసేది, ఈ డేట్లన్నీ కూడా స్కెడ్యూల్ చేసేది అంతా కూడా ఈ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఇంకా నెంబర్ 17 మీరు చూసుకున్నట్లయితే ఆడియోగ్రఫీ అండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పని మ్యూజిక్ అయితే అందవడం. వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా సౌండ్ ఎక్కువైంది, బేస్ ఎక్కువైంది, మొత్తం ఇదంతా కూడా సినిమాకు తగ్గట్టు మ్యూజిక్ అడ్జస్ట్మెంట్లు చేసే వాళ్ళనే ఈ డిపార్ట్మెంట్లోకి అయితే వస్తారండి. నెంబర్ 18 మీరు చూసుకున్నట్లయితే పబ్లిసిటీ డిజైనర్ అండి. వీడు ఏం చేస్తారంటే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పోస్టర్లు కనబడతాయి కదా, పోస్టర్లో మనకి నీట్గా డిజైన్ చేయడం, అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని మనకి అంతా కూడా మనకి ఒక ట్రైలర్లు వెళ్ళి కట్ చేయడం, మొత్తం అంతా కూడా ఈ పోస్టరల్ డిజైనర్లే అంటారనమాట మనకి. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 19 మీరు చూసుకున్నట్లయితే జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అండి. మనకి బ్యాక్గ్రౌండ్లో చాలా మంది అయితే కనబడతారు కదా జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళ డేట్స్ అన్నీ కూడా చూసుకోవడమే ఈ జూనియర్ ఆర్టిస్ట్ వర్క్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 20 మనం చూసుకున్నట్లయితే అవుట్డోర్ యూనిట్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి సినీ ఆటోగ్రాఫరు ఇక్కడ లైట్ పెట్టండి, అక్కడ లైట్ పెట్టండి అని చెప్తే వీళ్ళు తగ్గట్టుగా సినీ ఆటోగ్రాఫర్ ఏదైతే చెప్తారో ఇది కరెక్ట్గా విని అక్కడ ఆ విధంగా లైట్లు పెట్టడం, మొత్తం అవుట్డోర్ యూనిట్ మొత్తం కూడా చేసే పని అయితే ఇదే అనమాట. అంతేకాకుండా సెట్స్లోని కంప్లీట్ లైటింగ్ వర్క్స్ అంతా కూడా ఈ డిపార్ట్మెంట్ కేటగిరీలోకి వచ్చేస్తుందండి. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 21 మీరు చూసుకున్నట్లయితే స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి. ఇతను చేసే వర్క్ ఏంటంటే మనకి సినిమా జరుగుతున్నప్పుడు మనకి సీన్స్ ఉంటాయి కదా, ఇద్దరు గొడవ పడే సీన్స్ అంతా కూడా స్టిల్ కెమెరాతోటి మనకి ఫోటో తీస్తుంటారు అనమాట. ఆ ఫొటోసే మనకి పోస్టర్లోనే వేయడం, వాళ్ళు డిజైన్ చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే యాక్టర్స్ని ఫోటోషూట్ చేసే వాళ్ళనే స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అని కూడా అంటారండి. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 22 చూసుకున్నట్లయితే కొరియోగ్రాఫర్స్ అండి, డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 23 మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఆర్టిస్ట్ అండి. హీరోకి హీరోయిన్స్ కనుక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులోనే హడావిడి అయితే చేస్తుంటారు కదా, అక్కడ పరిగెట్టడం, ఈ జూనియర్ ఆర్టిస్టులు ఈ కేటగిరీలోకి వస్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ 24 మనం చూసుకున్నట్లయితే డైరెక్టర్ అండి. ఈ డైరెక్టర్ మొత్తం అంతా కూడా సినిమాని ఎలా తీయాలి అదంతా ఇమాజినేషన్ చేసుకొని విజువలైజ్ చేసి మనకి చూపించే పర్సన్ డైరెక్టర్. ఫ్రెండ్స్ ఇంకా ఈ 24 క్రాఫ్ట్స్ని ఒకే షిప్ లాగా మార్చి సినిమాకి బ్యాక్ బోన్గా నిలిచేదే ప్రొడ్యూసర్ అండి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఈ 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్ అనేవాడు భాగం కాదండి. కంప్లీట్గా చూసారండి అయితే అనుకుంటున్నానండి. మనకి 10,000కి అయితే చాలా దగ్గరలోనైతే ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ అ నైస్ డే, సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.